నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశి నాడు ఎంతో భక్తితో విష్ణువుని పూజిస్తారు. స్వర్గానికి వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుస్తుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే ఉపవాసం ఆచరించి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తితో విష్ణువుని కొలుస్తారు. అయితే ఏకాదశి తిథి ఉన్న సమయంలో దేవుణ్ణి దర్శించుకుంటే పుణ్యమంతా లభిస్తుందని పండితులు అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని జనవరి 10వ తేదీన జరుపుకుంటున్నారు. జనవరి 9వ తేదీన గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10:19 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఈ తిథి సమయంలో విష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుడు లేదా విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని ఆలయాలను భక్తులు సందర్శిస్తారు. ఈ ఏకాదశి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. విష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఏకాదశి తిథి ఉన్నంత వరకు ఉపవాసం ఆచరించాలి. ఏకాదశి తిథి పూర్తయిన తర్వాతే ఉపవాసం విరమిస్తేనే ఫలితం ఉంటుంది. రోజంతా విష్ణునామ స్మరణం చేస్తూ పూజిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి నాడు మద్యం, ధూమపానం, ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. ఇతరులపై ఈర్ష్య, కోపం భావంతో ఉండకూడదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.